హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ క్యాబేజీ పెసరపప్పుతో ఓ మంచి టేస్ట్ కలిగిన కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలండి. అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తరువాత 1/2 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలండి. ఇప్పుడు ఓ ఉల్లిపాయ వేసుకొని కాసేపు మగ్గించుకోవాలండి. కర్రీ సింపుల్గా తొందరగా చేసుకోవచ్చండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి కాస్త కచ్చాబచ్చాగా దంచి వేసుకోవాలండి. ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి. ఓ రెమ్మ కరివేపాకు, 2 పెద్ద సైజు టమోటాలు వేసి టమోటా కాసేపు మగ్గించుకోవాలండి. మనం కుక్కర్లో చేస్తే చాలా క్విక్గా అయిపోతుందండి. 3 విజిల్స్ వస్తే మనకి కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా మగ్గించుకోవాలి టమోటా. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి. మరొక్కసారి మొత్తం కలుపుకోవాలి. టమోటా ఈ విధంగా మగ్గిన తరువాత మనం ముందుగా కడిగి శుభ్రపరచుకున్న పెసరపప్పు యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా పెసరపప్పు వేసుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గించుకోవాలండి. కుకింగ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశానండి. పూర్తిగా నా వీడియోస్ చూసి మీకు రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ యాడ్ చేసుకోవాలండి. మన ఛానల్లో డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి, కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావటం లేదు. కొంచెం మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఛానల్ అయితే క్రియేట్ చేశాను, కానీ వ్యూస్ లేదండి. వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తూనే ఉన్నాము. కొంచెం నా వీడియోస్ ఛానల్లోకి వెళ్ళి చూడండి. మీకు రెసిపీస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా మొత్తం కలిపిన తరువాత ఒక్కసారి మూత పెట్టి ఓ 3 మినిట్స్ వరకు మగ్గించుకోవాలండి. చూడండి, ఈ విధంగా మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తరువాత 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసి మరొక్కసారి కలుపుకోవాలండి. మీరు స్పైసీ ఎక్కువ తింటే కారం మరి కాస్త యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. కాస్త కస్తూరి మేతి వేసి మరొక్కసారి కలుపుకోవాలండి. ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని మూత వంచి 3 విజిల్స్ వరకు ఉడికించుకోవాలండి. మనకి ఎప్పుడు ఈ కర్రీ చేసుకున్న పెసరపప్పు బాగా చిదిరిపోయే వరకు ఉడికించుకోవాలండి. పప్పులుగా ఉంటే కర్రీ అస్సలు బాగోదు. చూడండి, ఈ విధంగా ఉడికించుకోవాలండి. ఎక్కువ వాటర్ లేకుండా మనకి కరెక్ట్గా వచ్చింది. చూడండి, ఈ విధంగా ఉంటే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందండి. ఎక్కువ వాటర్ యాడ్ చేసినా కూడా బాగోదు. చివరిగా కాస్త కొత్తిమీర వేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయిందండి. మటన్, చికెన్ కన్నా మంచి టేస్ట్ ఉంటుందండి ఈ కర్రీ. ఒక్కసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.